ఏదో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇష్యూ అన్న. పంపించిన వాళ్ళంతా బాగానే ఉన్నారు. రేపు కవిత కూడా బాగానే ఉంటుందని అనుకోవాలి మరి ఈ లెక్క. ఎందుకంటే టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు నష్టపోలేదు, ఎవరు పోరాటం వాళ్ళు చేసిరు, నిరూపించుకున్నారు, వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడ్డారు. రేపు ఏమవుతుందో చూద్దాం. నిన్ననే నా అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పినాడు, అవినీతి పరులకి భారతీయ జనతా పార్టీలో స్థానం లేదు, చాలా స్పష్టంగా చెప్పినారు. సో మా నర్సాపూర్ ఫారెస్ట్ కి సంబంధించి హెటిరో డ్రగ్స్ అనేటువంటి కంపెనీ తోటి నర్సాపూర్ ఫారెస్ట్ ని దత్తత తీసుకోమని వాళ్ళతోటి 10 కోట్ల రూపాయలు ఇప్పించి పొద్దుగాల 6 గంటలకు వచ్చి లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా అప్పటి మంత్రి అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి గారి పేరుతో పెద్ద శిలాఫలకం వేసి అక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ ని దత్తత చేసినట్టు చేసి హెటిరో డ్రగ్స్ అనేటువంటి సంస్థ నుంచి 10 కోట్లు తీసుకొని అదేదో గ్రీన్ ఛాలెంజ్ చేసినట్టు చేసిరు. ఒక మొక్క నాటలే నర్సాపూర్ ఫారెస్ట్ లో. దానికి ముంగట పునాది రాళ్ళు వేసి కట్టేసి చిన్న గోడ, 1 ఫీట్ గోడ కట్టి దానికి తెలంగాణ ప్రభుత్వము అటవీ శాఖ అనేది ఒక బోర్డు పెట్టుకున్నారు తప్ప హెటిరో డ్రగ్స్ వాళ్ళు ఇచ్చిన 10 కోట్లు ఏడిపోయినాయి, నాగార్జున గారు ఇచ్చిన పైసలు ఏడిపోయినాయి, ప్రభాస్ ఇచ్చిన పైసలు ఏడిపోయినాయి, అసలు సంతోషరావు గారి ఆస్తులు ఎట్లా పెరిగినాయి అనేది ఒకసారి నిజంగా ప్రభుత్వం ఆలోచించాలి. నేను మా డిఎఫ్ఓ గారికి చెప్పాను, మెదక్ డిఎఫ్ఓ గారికి, ఇయ్యాల చెప్పలేదు నేను. నర్సాపూర్ ఫారెస్ట్ లో ఈ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు అర్ధరాత్రి వచ్చి బోర్డు వేసి నర్సాపూర్ ఎమ్మెల్యేకి చెప్పకుండా చేసుకొని పోయిన కార్యక్రమానికి సంబంధించి నేను ఆల్రెడీ మా డిఎఫ్ఓ మీదకి ఒక కంప్లైంట్ పెట్టున్నాను. దీని మీద ఈ నిధులు ఎటుపోయినాయి విచారణ జరపండి. థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ముగిసింది.